వచ్చినప్పుడు అక్కడ ఒక విషయం మనకు కనబడుతుంది. ఇదిలో క్రీస్తు మనకు క్రీస్తులకు మనం చూడగలుగుతున్నాం. క్రీస్తుని గురించి ఒక 5-6 మాటలు అక్కడ ఉంటాయి, అది మనం నేర్చుకున్నాం. అది మొదటి మాట అదే 3వ అధ్యాయంలో మొదటి వచనం అపోస్తలు. యేసు అపోస్తలుగా ఉన్నాం. అపోస్తలు అనే పదానికి అర్థం చెప్పచ్చా? పంపబడినవాడు. పంపబడినవాడు, మర్చిపోకూడదు. పంపబడినవాడు. ఇప్పుడు 12 అపోస్తలుగా దేవుడు ఏం చేశాడు? ఏర్పరిచినవాడు. ఆ ఏర్పరచుకున్న 12 అపోస్తలు కాక పౌలు కూడా అపోస్తలుగా ఉండినట్టుగా బైబిల్లో రాయబడింది. అది కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రికలో ఉండినట్టుగా రాయబడి ఉంది. అది ఒకసారి చదివితే బాగుంది. 12వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11-12 వాక్యం చూడండి. నేను ఎవరికైతేని మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మొక్కు పొందవలసిన వాడను. న్యాయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్య కార్యములు చేయుట వలన అపోస్తల యొక్క చిహ్నములు పూర్ణమైన ఉరిమితో మీ మధ్య ఆయన అపోస్తలుగా ఉండినట్టుగా చెప్పిన మాట ఏంటంటే ఆ 12వ వాక్యములు సూచన క్రియలు, అద్భుతములు, మహత్య కార్యములు చేయడం వలన అపోస్తలుగా చేయనములు అని పౌలు గారు చెప్పారు. అప్పుడు పౌలు గారు కూడా అపోస్తలుగా ఉండినట్టుగా మరి అది కానీ సంఘానికి దేవుడు 5 సేవగా బృందములకు ఇచ్చేది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వాక్యం మీరు చూస్తున్నప్పుడు అక్కడ కూడా అపోస్తలు గారి గురించి రాయబడింది. అపోస్తలులు, ప్రవక్తలు, వాళ్ళ సువార్త బోధకులు, ఉపదేశకులు. చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అప్పుడు అపోస్తలుగా కొందరిని దేవుడు సంఘంలో ఇచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఈ భూమిలో ఉండిన వరకు సంఘంలో ఎవరున్నారు? అపోస్తలులు. అది దానిలో ముఖ్యమైనది మన యేసుక్రీస్తు అపోస్తలుగా ఉన్నారు. అంటే ఆయన యేసుక్రీస్తుకి పంపబడిన వాడు. ఒరిజినల్ ఉంటే డూప్లికేట్ కూడా ఉంటుంది. అదే ప్రకటన 2వ అధ్యాయము 2వ వాక్యములో ఎఫెసీయులున్న సంఘ బిడ్డలు చేయిన వాడిని కూడా మీరు చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. అపోస్తలని చెప్పుకొని అపోస్తలని తిరిగిన దొంగ అపోస్తలు చెప్పుకొని యేసుక్రీస్తుకు ఇక్కడ మొదటిగా ఏం చెప్పుకున్నారు? అపోస్తలుగా చెప్పబడి ఉన్నారు. రెండవది యేసుక్రీస్తు అక్కడ చెప్పిన మాట అంటే ప్రధాన యాజకుడు అని చెప్పబడుతున్నారు. యేసుక్రీస్తు అందరికీ ఏమవుతున్నారు? ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తులో 3 విషయములు మీరు ఎప్పుడు కనబడాలి. ఒకటి ఆయన యాజకులుగా ఉన్నాం, 2 అతను ప్రవక్తగా ఉన్నాం, ప్రవక్త, 3 ఆయన ఏం చేస్తున్నారంటే రాజులుగా ఉన్నారు. అది మీకు యేసుక్రీస్తులు ఎప్పుడు మీరు కనబడుతుంది. ఆయన ఒకటి ఆయన అపోస్తలులు, ఒకటి ఆయన ప్రధాన యాజకుడు, 2 ప్రవక్త, 3 యాజకులు. అంటే యేసుక్రీస్తు యాజకులుగా ఉన్నాము.
ఇప్పుడు మీరు చూడవలసిందే యేసు ఇప్పుడు మనకి ఏమవుతున్నారు యాజకులుగా. ఎందుకు యాజకులుగా ఉండడానికి ఉన్న కారణము యేసు తండ్రి కుడి పాసంలో అదే దేవుడు చేసిన పని. అంటే ఇప్పుడు భూలోకంలో ఉండినప్పుడు కూడా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసిన అదే దేవుడు పరలోకంలో ఉండినప్పుడు కూడా మన కొరకు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన. యాజక ధర్మం ఏమంటే ఆయన ప్రార్థనలో ముందుకు ఏం చేయాలి? కొనసాగాలి. దేవుడు బిడ్డలు మనిషిపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకటి యేసు యాజకుల ధర్మం చేయనప్పుడు మరి ఒక పక్క యేసు రాజులుగా ఉన్నాం. ఒకటి మధ్యవర్త ప్రార్థన చేస్తున్నారు, కానీ తోడుగా ఆయన రాజులుగా చేసిన కాబట్టి యాజకుల పని ఏమంటే యుద్ధం చేయడం. దేవుడు బిడ్డలు కూడా యేసుక్రీస్తు ఉండినట్టుగా మనం కూడా ఒకటి యాజకులు, మనము కూడా రాజులుగా ఉన్నాం. మొదటి పేపర్ 2వ అధ్యాయము 9వ చదివితే మీకే దీన్ని చెప్పిన వాటిని అర్థమవుతుంది. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచారం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. రాజులు యాజకులు రెండు కార్యం అక్కడ యేసు ఎలాగా యాజకులుగా ఉన్నారు, రాజులుగా మనం కూడా ఉన్నారు. యేసుక్రీస్తు చేసిన ఒక పని యాజక పని అంటే ప్రార్థన. రెండు ఏం చేస్తున్నారు? సాతానుతోని దేని పని మనం కూడా చేయాలి. ఒకటి యాజకులుగా ఉన్నా కాబట్టి ప్రార్థన ఉండాలి. మధ్యవర్తి ప్రార్థన. దేవుడు సంతపుట్టులు ఎన్ని టైం దేవునితో ఒక సంబంధం పెట్టి ఉండాలి. ఏం చేయాలి? సంబంధం ఎలాగంటే ప్రార్థన వల్లనే నీ దేవునితో ఏమవుతుంది? సంబంధం ఉండాలి. అందరికీ ఏం లేదు, ప్రార్థన లేదు కాబట్టి దేవునితోని, ప్రార్థన లేని వాడికి దేవునితో ఏం లేదు, ఏ సంబంధం లేదు. నేను చెప్పిన 5-10 నిమిషాలు ప్రార్థన సాధించి దాదాపు మీరు 1 గంట ఇప్పుడే రోజు దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయడానికి ప్రయత్నం. ప్రార్థన చేయని వాడు మాత్రమే దేవుడితో ఏమవుతుంది? సంఘం. అది నీ సంఘంలోనికి, సంఘ బిడ్డల కొరికి, దేశం కొరికి, రక్షణ పడిన వాడి కొరకు నీ దేవుడి బిడ్డలు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అందుకని దేవుడు మమ్మల్ని ఏర్పరిచేయడు. నీ యాజకులుగా ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు పెద్దగా లేచి ప్రార్థన చేసినట్టుగా మనం కూడా దేవుడి బిడ్డలు కూడా ఏం చేయాలి? ప్రార్థనలో కొనసాగించాలి. ప్రార్థన మనకు అవసరం. దేవునికి స్తోత్రం. చాలా మంది విశ్వాసం ఏముందండి, వాళ్ళు చర్చకు వస్తున్నారు, మంచిగా కాணிకలు ఇస్తున్నారు, అన్ని ప్రతి కూటానికి వెళ్తున్నారు. వాళ్ళు ఏం లేదు, ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు. అదే ఉండకూడదు. ప్రార్థన గురుడుగానే మారాలి. బైబిల్ చదవడానికి తెలియలేకపోతే దానికి బైబిల్లో మొబైల్ ఎక్కించి అది నీ వినవాలి, అది వినాలి. వింటూ ఉంటే మీకు అది అర్థమవుతుంది. అప్పుడు ఒకటే మీకు చదవలేకపోతే ఇప్పుడు సదుపాయం ఉంది, మొబైల్లో బయట జరుగుతున్నారు. అది రెండవది నీ ఏం చేయాలి? ప్రార్థన. యేసు ప్రార్థన చేసినట్టుగా వీళ్ళు కూడా ప్రార్థన చేయాలి. చాలా మంది విశ్వాసాలు జీవితం కూడా ప్రార్థన. రెండు ప్రార్థన చేయని తోడుగా యుద్ధముడు చేయాలి. అలాగా యాజకులు ఎప్పుడు దేవునికి మనిషికి మధ్యవర్తిగా నిలబడి ప్రార్థన చేస్తున్నారు. యుద్ధం చేయనప్పుడు మనం ఏమవుతున్నారు? స్వర్గ సింహాసనం దగ్గర కూర్చి సాతానుతో మనం ఏం చేయాలి? ఈ వాక్యం చెప్పారంటే దేవునికి రాజులుగా ఏం చేయాలి? స్వర్గ సింహాసనం కూర్చి మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న సాతాను శక్తితోని యుద్ధం చేయాలి. నేను చెప్పిన మాట మర్చిపోదు. ఒకటి యేసుక్రీస్తు, అపోస్తలులు, రెండు మూడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమంటే రెండవ వాక్యం నమ్మదగిన వాడు. ఈ దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. యేసుక్రీస్తుని ఏం చేశాడు? పిలవబడిన దేవుడు. ఎవరు పిలిచారో, ఎవరు ఆయనకి పంపించారో
ఆయన దగ్గర ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుకి మూడవది చెప్పిన మాట నమ్మకం కలిగిన ఒకడుగా ఆమేన్. ఉండాలి. ఆమేన్. దేవునికి ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో నమ్మకం కలిగి ఉండాలి. ఉండడానికి ఆమేన్. మనం స్తోత్రం. ప్రయత్నించాలి. స్తోత్రం. హల్లెలూయా. అంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఇది చదివినప్పుడు మోస గురించి అక్కడ చెప్పిన మాట మీరు ఆల్రెడీ సంఖ్యాకాండము 12వ అధ్యాయము ఏడు ఏడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. My servant Moses, he is entrusted and faithful in my house. మోస దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన తర్వాత కూడా చదవండి. నేను కూడా ముఖాముఖిగా అయితే మాట్లాడుతున్నాను. నేను కూడా భావముగా కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. ఒకటి అదే నమ్మకం మాత్రం కాదు, ఆయనకి దర్శనం ఇచ్చారు. ముఖాముఖిగా దర్శనం మాత్రం కాదు, దేవుడు ఆయనకి ఇచ్చినప్పుడు దర్శనం కాక ముఖాముఖంగా మాట్లాడాలి. నీవు దేవుడి సన్నిధిలో నమ్మకం కలిగిన బిడ్డ అయితే దేవుడు నీతో ఏం చేస్తుంది? మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాక్యం అంటే దేవుడు ఎవరికి నియమింపబడారో వారి దగ్గర యేసు ఏం చేశారు? నమ్మకం కలిగిన దేవుడుగా చదవండి. రెండవ వాక్యం కూడా చదవండి. మీకు చెప్పండి, నేను చెప్పినట్టు 3వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తాను నియమించిన వానికి ఆ నియమించిన వారి దగ్గర ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఎవరు అతనికి ఇక్కడికి పంపించి నియమించారో ఆయన దగ్గరే యేసు ఏం చేశారు? నమ్మకంగా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఇది 3వ విషయం. 4వ విషయం చూడండి. 3వ వాక్యం చూడండి. 4వ ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టువాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. 4వది మోసే కంటే ఎక్కువ మహిమకి అర్హుడైన మోసే ఉన్న ఆ మహిమ అది తాత్కాలికం. అది మీరు నిర్గమకాండం 32వ అధ్యాయం చదివినప్పుడు మీకు అది అర్థమవుతున్నారు. ఆయన ముఖము 29 వచనం చూడండి. 32:29. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వారు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుటనెను. సారీ అండి, 34:29. సారీ 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మహిమ మోస ముఖములు ఏం చేశారు? అది కిందకి మీరు చదివి వచ్చినప్పుడు ఆ మహిమ చూడకుండా ఆయన ముసుకేసినట్టుగా దేవుడు వాక్యం రాయలేదు. అప్పుడు మోసేలో ఉన్న మహిమ కంటే యేసయ్య మహిమకి అర్హుడు. మోసేలో ఉన్న ఎంత మహిమ ఉందో దానికంటే 100 రెట్టింపు మహిమ చేశాడు. ఆయనే మహిమ అని చెప్పొచ్చు. ఇక్కడే చెప్పబడిన మాట ఏమంటే యేసుక్రీస్తు మహిమకి అర్హుడు. 5వ వాక్యం 5వ విషయం అంటే 6వ వాక్యం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. 5 నుంచి చదవండి. ముందు చెప్పము సంగతులకు సాక్షాత్తముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు.
ఆ ఇంటికి అధికారి దేవుని కుమారుడు అని రాయబడిందా చూడండి. As a son over his own house. Christ was faithful as a son over his own house. ఉందదే మీ తెలుగులో 4 నుండి చూడండి. అదే క్రీస్తు కుమారుడే. అయితే క్రీస్తు కుమారుడై నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అధికారం ఉంది. Christ was faithful as a son over his own house. ఆ ఇంటికి యేసు ఏం చేస్తున్నారు? అధికారిగా ఉన్నారట. అది తెలుగులో లేదు, ఇంగ్లీష్లో అది ఉందంటే. ఇప్పుడు యేసు ఇంటికి ఏమవుతున్నారు? అధికారిగా ఉంటున్నట్టుగా. ఈ 5 విషయమే యేసయ్య గురించి రాయబడింది. ఇది మీరు చూడవలసినారంటే మన విశ్వాసాల గురించి రాయబడిన కొన్ని మాట ఏంటి? విశ్వాసం ఇప్పుడు ఎవరి గురించి మనం నేర్చుకున్నారు? యేసయ్య గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు విశ్వాసాల గురించి చెప్పిన మాటలు మీరు ఆలోచించే మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పరిశుద్ధ సహోదరులారా. ఒకటి విశ్వాసాల గురించి చెప్పిన మాట. వారందరూ ఎవరు? పరిశుద్ధ సహోదరులు. ఇప్పుడు దేవుడు వాక్యంలో సంఘ బిడ్డలకి దేవుని బిడ్డలకి దేవుడు పిలిచిన కొన్ని మాట ఉంది. అది అపోస్తలుల కార్యం నేను చదివితే మీకు తెలుసు. అది శిష్యులని చెప్పుకుంటున్నారు, సహోదరులని చెప్పుకుంటున్నారు, పరిశుద్ధులని చెప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఇలాంటి పదము దేవుని బిడ్డల కొరికి వాడబడుతున్నారు. ఇక్కడ దేవుని బిడ్డలకి వాడబడిన ఒక పదం ఏమంటే పరిశుద్ధ సహోదరులారా అని దేవుడు వాక్యములో రాయబడింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుడి బిడ్డలు ఏమవుతున్నారు? పరిశుద్ధులు అని రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక 1వ వచనం మీరు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1వ వచనం చూడండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా మిమ్ముటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తేసునందు పరిశుద్ధపరచబడిన సంఘబిడ్డలకి ఎలా పిలుచుంటున్నారు? పరిశుద్ధపరచబడిన వారై. దేవుడు సంఘబిడ్డలకి విశ్వాసాలకి పిలువబడిన పేరండి పరిశుద్ధులు. అప్పుడు ఈ సంఘములకు అదే చెప్పినప్పుడు ఈ పరిశుద్ధ సంఘమని చెప్పబడినప్పుడు ఈ సంఘముల మధ్యలో ఏమంటే ఇది 4 భాగం ఉంది. ఈ కొరింథీ సంఘములు వారు ఎటువంటి వారంటే 4 భాగము రాయబడింది. 1 అధ్యాయం దగ్గరండి. కొరింథీ పత్రిక 1 పత్రిక 1 అధ్యాయము 4 పక్షంలో చూస్తున్నాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, పౌలు వాడు, అపోలో వాడను, మరి ఒకడు నేను మరియు నేను కేఫా వాడను, ఇంకొకడు మీకు అర్థమైందా? అప్పలో ప్రస్కిల్ ఇద్దరు భార్యాభర్తలండి. వారి ప్రసంగం అంటే భయంకరమైన జ్ఞానస్థ పూర్ణుడుగా వాక్య పరిచయం చేస్తున్నారు. పగులు అంటే చెప్పడానికి బాగా వాక్చాదిలు ఉంది. అంటే ఒకటి మొదటి అంటే పౌలు వాడను, 2 అపోలో వాడను, వాడు, మరియు నేను కేఫా వాడను. కేఫా అంటే పీతరు వాడు, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారని నాకు 4 భాగం ఉంది అక్కడ కొరింథీ సంఘంలో. ఎవరికి? ఆడికి పిలువబడింది కదా పరిశుద్ధులు. ఈ మనసులో ఈ 4 భాగం ఉంది. అంటే 4 భాగం అంటే 4 వ్యక్తులకి మీద వాళ్ళే చేస్తున్నారు, ఆధారపడుతున్నారు. అది కిందకి పౌలు చెప్పిన మాట వినండి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? అంటే చూడండి, మీ కొరకు సిలువ పడిన ఎవరు? యేసయ్య. నీకు సిలువ పడిన వాడి మీద కంటే
ఎవరి మీదకి ఆయన ప్రేమ ఎక్కిపోయింది? పౌల మీద, అపోలోస్ మీద, కేఫా మీద, ఇంకా క్రీస్తు అంటే 4 భాగం ఉండిపోయింది. అదే దేవుడు విడుదల మీకు ఎవరికి ఏది సంఘానికి నీకు ఏదో ప్రవక్త దేవుని దాసనికి ఇచ్చారో ఆ దాసనికి నీ అయితే ప్రేమించాలి. కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రేమ వ్యక్తి కంటే మన కొరకు చనిపోయే యేసయ్యకి ఎక్కువ ప్రేమించాలి. మనం ఎక్కువ ఎవరికి గౌరవం ఇస్తుంది? మనిషికి. మనిషికి గౌరవం ఉండాలి, మంచిది, కానీ అది ఎక్కువ అవ్వకూడదు. టీని చీని మనకు అవసరం, అది ఎక్కువ అయితే అదే అదే విధంగా ఉన్నాం. మనకు చీని అవసరం, తగ్గినట్టుగా అవసరం, అది ఎక్కువ రాకూడదు. తగ్గినట్టుగా దైవదాసరికి గౌరవం ఇవ్వండి, ఇచ్చికొచ్చు విషయంలో గౌరవం ఇవ్వండి, అది అన్ని చెయ్యాలి. కానీ దానికంటే రెట్టింపు యేసయ్యకి ఏం చేయాలి? అప్పుడు కొరికే సంఘ బిడ్డలు ఇలాంటి మనస్థితి ఉండినప్పుడు పౌలు ఎరగ పిలుస్తున్నారు, పరిశుద్ధులా అని పిలవబడుతున్నారు. పరిశుద్ధులు ఇలాంటి స్వభావం ఉండినట్టుగా చెప్పడానికి ఏమి చెప్పారు? అప్పుడు పరిశుద్ధులు అది పిలవబడినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి స్వభావము ఉన్నది. అది ఒక రోజు మాత్రం నేర్చుకొని ముందుకు వెళ్ళి పడిపోతుంది. పక్షి ఎగిరాలంటే రెండు పక్షులు పరిశుద్ధుల్లో కూడా ఏది ఉంది, లోటుపాటు ఉంది అని చెప్పడానికి నేను చెప్పాను. వారికి కూడా పిలిచినది పరిశుద్ధులు. అంటే పరిశుద్ధులు ఎప్పుడు అలాగే ఉండకూడదు. పరిశుద్ధుల నుంచి పరిశుద్ధులకి మారాలి. మూడవది మొదటి వచనం చూడండి, ఏప్రిల్ 3 3వ అధ్యాయం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పాలు పొందిన వారని చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, మీకు అర్థమవుతున్నారా లేదా? పరలోక సంబంధమైన పిలుపులు ఏమంటే పాలు. దేవునికి స్తోత్రం. ఈ సహోదరికి పరలోకములకి పిలిపికి ఏముంది? పాలు. పాలంటే మీకు అర్థమైందా? ఏంటి? ఒక పార్ట్ ఉంది, భాగం ఉండినట్టు. రోమాపత్రిక 8:17 వాక్యం చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమ పడిన యెడల క్రీస్తు తోడి వారసులము. ఇప్పుడు క్రీస్తులోనికి కూడా మనకు పాలు ఉంది. పాలు అని చెప్పబడుతుంది. క్రీస్తులు కలిగిన శ్రమలో మనం కూడా ఏం చేయాలి? మన శ్రమ కూడా మనం కూడా పడాలి. అదే అనగా ఇక్కడ దేవుడి సంఘవర్ధులకి చెప్పిన మాట ఏంటంటే పరలోక సంబంధమైన పిలుపు ఉండాలి, కానీ మీకు ఒక పాలు ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు అది కన్నీ తర్వాత కొంచెం విస్తరించి నేను ఆ భాగం అని మీకు చెప్తానండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పబడిన మాట మీరు మర్చిపోతుంటే ఇప్పుడు మూడవది మనకి చెప్పారు, రెండవది మనకి చెప్పినబడిన మాట పరలోక సంబంధమైన మూడవదే మనకి చెప్పిన మాట ఏంటంటే 6వ వాక్యం చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఏమండి? మూడవది మనకి చెప్పిన మాట ఏంటంటే మనము దేవుడు బిడ్డలు, దేవునికి ఇల్లు, దేవునికి మనం హౌస్ గా ఉన్నాం. కొంతమందికి తెలియదండి మన ఆయన దేవునికి ఇల్లుగా ఉన్నది. అది కొందరికి ఇప్పుడు ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోని నివసించిన కాబట్టి మనకు ఆ పేరు పిలువబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించిన ఇల్లుతే మనది. అప్పుడు ఈ ఇంటి విషయం గురించి ఇప్పుడు కూడా కొందరికి ఏమవుతుంది అర్థం అవ్వలేదు. అది మీరు ఇది మనసులో ఉంచుకోండి.
2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి 2 వచనం చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఒకటి అక్కడే మన శరీరం గురించే చెప్తున్నారు. ఇప్పుడు ముందుకు మనకి ఏం చెప్పారు? నీ శరీరం ఒక ఇల్లు. ఇప్పుడు 2వ పౌలు చెప్తున్నారు నీ గుడారం. మన శరీరం ఎంతమందికి అర్థమవుతుంది? గుడారం అని అందరికి ఇప్పుడు కూడా అర్థమవుతుంది. 2 పీతరు 1వ అధ్యాయము 13, 14 వాక్యం మీరు చదవాలి. అప్పుడే కొంత కూడా అర్థమవుతుంది. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును 2 పీతరు 1వ అధ్యాయం 13, 14 అండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి నా గుడారం ఏమవుతుంది అంటే ఈ గుడారం అని చెప్పినది ఏమంటే కొన్ని దినం కోసము ఉన్నదండి గుడారం. ఇప్పుడు మన రోడ్ సైడ్ లెక్క ప్రయాణం చేసినప్పుడు కొన్ని దినము మన తుంగూడలో కొబ్బరి చెట్టు దగ్గరే కొందరు ఏం చేశారు? గుడారం పెట్టి ఉన్నారు. అదే గుడారం అని చెప్పి ఆ గుడారంలో మీరు అనుకున్నారు అది సంవత్సరం దొరికి ఆడాయని అక్కడ ఏదో కొంతకాలము అక్కడ ఉంటుంది. అదే అర్థంలో ఇక్కడ రాయబడేది విశ్వాసి శరీరం ఇల్లు మాత్రం కాదు, ఒక గుడారం. ఆ గుడారం చాలా దినములు ఉండదండి. ఈ గుడారం మీద కొన్ని దినములు ఏమో శిథిలమైపోతుంది. అదే ఈ గుడారం అది ఇంగ్లీష్ టెంట్ అని చెప్పదు. ఇంగ్లీష్ ఏమవుతుంది? అదే వాక్యంలో కిందకి చదివినప్పుడు బిల్డింగ్ అని చెప్తున్నాను. అవునా? ఇంగ్లీష్ లో చూడండి అక్కడ హౌస్ అని చెప్తున్నారు. 2వది ఏమండి? హౌస్ అని చెప్తున్నది. మనం ఇందుకు ముందుకు మనము అది నేర్చుకున్నది పరిశుద్ధాత్మ నివసించినది హౌస్ అని చెప్తున్నది ఇల్లు. అదే 1 కొరింథీ 3:16లో పౌలు చెప్పిన మాట మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీద నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంటే దేవుడు ఆత్మ నీలోనే ఏం చేస్తున్నారు కాబట్టి ఇదేమండి దేవుని ఆలయం లేకపోతే దేవుని ఆలయం లేకపోతే ఇల్లు అని చెప్పబడుతున్నారు. ఈ శరీరము దేవునికి ఇల్లుగా ఉంది. ఎందుకు? పరిశుద్ధాత్మ నీలో నివసించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించిన దేవుడు బిడ్డలు దేవునికి ఇల్లుగా ఉంటున్నప్పుడు లేకపోతే మందిరంగా ఉంటున్నారు. ఇప్పుడు కొందరు ఇప్పుడు కూడా అర్థం తెలియకుండా వారు చెప్పుతున్నారు ఏమన్నా తెలుసా? చర్చి ఓపెన్ చేసినప్పుడు ఈ మందిరము దేవుని ఆలయం. ఈ మందిరం ఏంటండి? ఇది మందిరం కాదండి, మందిరం నువ్వండి మనమే. ఎందుకంటే మనం జీవన్ కలిగిన మందిరం అని చెప్తున్నాను. ఎందుకు జీవం కలిగిన మందిరం అని చెప్పడానికి కారణం జీవన్ ఉన్న దేవుడు నివసించిన చోట జీవన్ కలిగిన మందిరం. జీవన్ లేని దేవునికి నివసించడానికి జీవన్ లేని మందిరం వాడికి అవసరం. మనకి ఇప్పుడు మనలోని జీవన్ కలిగిన దేవుడు మనమే దేవునికి ఏముంది? అంటే మనము ఆలయం అంటే ఈ ఇక్కడ కూడి వెళ్ళిన చోట ఒక చోటలో ఉన్నదండి. ఈ దేవాలయము ప్రతిదినం సంచరించిన దేవాలయం. అప్పుడు కొరితే సంఘంలో అనుకున్నారంటే వాళ్ళు వచ్చినప్పుడే ఈ మందిరములు పరిశుద్ధాత్మ వస్తామని అనుకున్నారు. వారు వస్తాడు, అప్పుడు ఆత్మ వారిలోనికి వస్తారు అనేది నమ్ముతున్నారు. అనేది కాదండి, ప్రతిదినము ఈ మందిరం ఒక్క చోట్ల ఉండదండి. మందిరంలో సంచరించిన మందిరం ఎంతమంది తెలుసు? నీ శరీరమైన ఈ గుడారము, నీ శరీరమైన ఇల్లు, నీ శరీరమైన ఇల్లు, నీ శరీరమైన మందిరము దేవుని కోసము 24 గంటలు సంచరించిన మందిరం. చాలా మంది ఇప్పుడు అర్థమవలేదు.
కాబట్టి దేవుడి సంఘములు తెలుసుకోవాలి. నీ సంచరించిన మందిరము దేవునికి స్తోత్రం. ఎందుకనగా నేను చెప్తున్నానంటే ఆ ఆదికాండంలో మీరు చదివినప్పుడు ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము తోడుగా దేవుడు నడిచారని రాయబడింది. ఓకేనా? అది కొన్ని కాలం తర్వాత తోడుగా నడిచిన దేవుడు ఈ మనిషిని తప్పు వలన దేవుడు వారు తోడుగా నడవను అని నిర్గమకాండంలో రాయబడింది. ఎందుకు దేవుడు ఎలాగ చెప్తున్నారంటే ఆ వాక్యం కూడా ఒక్కటి చదివితే బాగుంది. 34వ అధ్యాయం అని అనుకున్నారు. నిర్గమకాండం 34లో నేను చూస్తాను. 33వ అధ్యాయము 3, 4, 5 వాక్యం చూడండి. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఈ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడను ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఎట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణం మాత్రము నేను మీ నడుమను వచ్చితినా మిమ్మును నిర్మూలం చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పుమనెను. అప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? దేవుడు చెప్పాను, నేను నీ తోడుగా నేను నీ మధ్యన నాకు. ఎందుకంటే నేను మధ్యన రాలేదు. ఎందుకు లోపడలేదంటే ఈయన చేశారంటే ఈ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చిన ఆభరణాలు పొందుకున్న ఆభరణాలు. ఈ పొందుకునే కొన్నిన ఆభరణాలు కూడా ఏముంది అదిలో ఇది దేవుడి దృష్టిలో అసహ్యం. ఎందుకంటే రహస్యం ఈ కొన్ని ఆభరణాలు అన్ని తీసుకొని వచ్చి మారేం చేశాడు, అగ్నిని పడేసి దానికి ఏం చేశాడు, ఒక దూడకి ఏం చేశారు, తయారు చేశారు. ఆ దూడకి ఏం చేశారు, ఆరాధన. అదే ఆభరణాలుగా ఈ యొక్క దేశంలో తీసుకొని వచ్చిన ఆభరణ రాబో దినములు ఏమవుతున్నారు, అది ఒక దూడగా మారుతుంది. అందుకు దేవుడు ఈ ఆభరణాల గురించి దేవుడు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలుకి గట్టిగా తిట్టిన కాబట్టి దేవుడు ఏం చెప్పారంటే దేవుడికి స్తోత్రం, అది హోరేబు నుండి వారేం చేయలేదు, ఆభరణము ధరించలేదు. హోరేబు నుండి వారేం చేయలేదు, ధరించలేదు. అందుకని దేవుడు చెప్పారు, నేను మీ మధ్యలో నివసించను. అప్పుడు చూడండి, ఆదాము తోడుగా నడిచిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు మధ్యలో తోడు నడిచిన దేవుడు చెప్పారు, నీ తోడుగా నేను నడవడు. అందుకని నీ మధ్యలో నేను దిగడి వచ్చి ఉండడానికి ఒక కూడా ప్రత్యక్ష కూడా. అప్పుడు ఈ మధ్యలో అప్పుడు దేవుడు ఎక్కడ వస్తుంది, దీని ముందుకు దేవుడు తోడుగా నడిచారు, ఇప్పుడు ఆరోగ్య తోడుగా దేవుడు నడిచారు. తర్వాత ఇప్పుడు పాపం పెరిగిన కాబట్టి దేవుడు ఎప్పుడు నీ తోడుగా నేనేం చేయను, నీ మధ్యలో నా నివసించాలి, నా కొరకు నీ ఏం చేయాలి. అలాగే ఇశ్రాయేలు కూడారం కట్టారు. ఆ కూడారము ఆడు 40 సంవత్సరం తిరిగి వారు మళ్ళీ ఏం చేశారు, కనాన దేశంలోకి వచ్చినప్పుడు ఆ గూడారం మార్చి గూడారం బదులుగా దేవుడికి కోసం ఏం చేశారు, ఆలయం కట్టారు. ఎవరు కట్టారు, దావీదు ఆలయం కట్టడానికి బయలుదేరు. దేవుడు ఎవరు నీ వల్ల జరగదు, నీ కుమారుడు సాలోమోను వల్ల ఏం చేస్తున్నారు, కట్టిగాడండి. ఆ సాలోమోను ఏం చేశారు, మందిరం. ఆ మందిరంలో దేవుడు వచ్చి ఏం చేశారు, నివసించారు. ఈ మందిరం ఏం చేశారంటే కొన్ని దినముల తర్వాత ఈ మందిరం పగలు కొట్టారు, ఈ మందిరం కాలిపోయింది. తర్వాత ఏమవుతుంది, దేవుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ మందిరం మీరేం చేయాలి, 17వ వాక్యం 2వ వాక్యం చూడండి. ఆయన శిష్యులు ఈ ఇంటిని గురించి ఆసక్తి 2:17 అండి. ఆయన శిష్యులు ఈ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు జ్ఞాపకము చేసుకొనిరి. తర్వాత యూదులు ఈ దేవాలయము
నీవు 3 దినములలో దాన్ని లేపుదవా అన్నది. అయితే ఆయన తన శరీరము దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. యేసు తన శరీరమైన దేవాలయం గురించి మాట్లాడుతుంది. అప్పుడే ఇది ముందుకు చెప్పారండి, 46 సంవత్సరము దాన్ని కట్టబడిన ఈ దేవాలయం 3 దినం లోపల నీయే చేస్తుంది. పగలగొట్టి కట్టుతున్నారు చెప్పారు. ఇప్పుడు అనుకున్నారు ఈ దేవాలయం యేసు అది గురించి కాదు, శరీరమైన దేవాలయం గురించి. శరీరమైన దేవాలయము ఆవిడ మధ్యలోకి వచ్చింది దేవుడికి. ఇప్పుడు శరీరమైన దేవాలయం వారి దగ్గరికి వచ్చినప్పుడు శరీరమైన దేవాలయానికి వారు సిలువ ఏం చేసిండ్రు, చంపేసింది ఆ దేవాలయం. అప్పుడు వరకు ఎక్కడ హెరోదావు కట్టిన దేవాలయం. యేసు వచ్చినప్పుడు ఆయన శరీరమైన దేవాలయం. ఆ తర్వాత దేవుడు నివసించడానికి దేవుడు ఏర్పరిచినది మన శరీరమైన దేవాలయం. వారి కంటే మనం ఎంత ధన్యుడని సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే వసించున్నాడు కాబట్టి ఈ శరీరము దేవునికి ఆ శరీరానికి ఆ దేవాలయానికి 3 భాగం ఉంటుంది. ఒకటి ఆవరణము, 3 అదే విధంగా నీకు కూడా 3 భాగం ఉంది. శరీరము, ప్రాణము, ఆత్మ. వీళ్ళన్నిటినీ వేయిని చోటలే దేవుడు నివసించుచున్నాడు. ఆత్మతోని దేవుడితో సంభాషించున్నాడు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మరిచిపోకూడదు. మనమందరూ దేవునికి ఇల్లుగా ఉన్నారు. 3వది పౌలు అక్కడ చెప్పినప్పుడు 2 కొరింథీయులకు 5 అధ్యాయము 1-2 వాక్యం చదువుకుంటే బిల్డింగ్ అని రాయబడింది. ఇంగ్లీష్ లో చూడనప్పుడు ఏమంది, బిల్డింగ్ ఏంటి అని చెప్తున్నా. చదవండి ఒకటి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అక్కడ ఇంగ్లీష్ లో మీరు చదివితే మాత్రం we have a building from God. అంటే we have a building from God. దేవునికి మీరు ఎవరండి? బిల్డింగ్. దేవునికి మనం అందరం ఎవరండి? ఒక ఇల్లుగా ఉంది. దేవునికి స్తోత్రం. బిల్డింగ్ గా ఉంది. ఎందుకు పొందుకుంటుంటే బిల్డింగ్ ఎలాగ కట్టుతున్నారు చెప్పండి. బిల్డింగ్ ఎలాగ కట్టుతున్నారు? పునాది వేయకుండా బిల్డింగ్ కడతావు. అక్కడ పునాది వేస్తున్నారు. బిల్డింగ్ పేరు కట్టండి. ఇటుకలు సిమెంట్లో మట్టితో కట్టుతున్నారు. అలాగే చెప్పాలి. అలాగే బిల్డింగ్ ఎలాగ కట్టుతున్నారు అని చెప్తే పునాది ఏమన్నా ఇల్లు కూడా కట్టదు. అప్పుడు ఇదే నీ చెప్పినది నీ ఏం అవ్వట్లే, అదిలో నీకు కనెక్ట్ కావాలి. నేను చెప్పినప్పుడు నేను చెప్పిన వాక్యానికి నీ చెప్పిన వాక్యానికి ఏం అవ్వాలి, కనెక్ట్ కావాలి. కనెక్ట్ కాకుండా ఏం చేయకూడదు, చెప్పకూడదు. అప్పుడు ఇక్కడ బిల్డింగ్ అని చెప్పినది దేవుడు శరీరమైన ఈ శరీరం మట్టితోని కట్టినది. అప్పుడు అదే ఆయన అర్థం. నీ శరీరం దేవుడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వాక్యం చదివినప్పుడు పౌలు చెప్పిన మాట, దేవుడు యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించారని దేవుడు వాక్యం. అప్పుడు మీరు తెలుసుకోవాలంటే నీ బిల్డింగ్ ఏది? ఈ బిల్డింగ్ మట్టితోని కట్టబడిన ఒక బిల్డింగ్ గా ఉండాలని చాలా మందికి తెలియదు. నా శరీరము ఒక బిల్డింగ్ మట్టితోని కట్టబడినది. ఇది మట్టి పాత్రం అని ఇప్పుడు వరకు కొందరికి అర్థం తెలియలేదు. అందుకని పౌలు గారు చెప్పిన మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 47వ వాక్యము 49వ వాక్యం చదివినప్పుడు నేను చెప్పిన మాటకి మొదటి మనుషుడు భూ సంబంధి, తర్వాత చెప్పిన మట్టిలో నుండి పుట్టినవాడు 49. మరియు అక్కడ మట్టి నుండి పుట్టినవాడు. ఈ 2 వాక్యంలో అదే మాట, మట్టి నుండి పుట్టినవాడు. అంటే నీ శరీరము, నా శరీరము, నీ శరీరము అన్ని మట్టిలో నుండి కట్టబడిన ఒక బిల్డింగ్. దేవునికి స్తోత్రం. ఈ
లోకములో అన్ని బిల్డింగ్ అంటే అందం చెందిన ఒక బిల్డింగ్ ఏదంటే తెలుసా? మనుష్య శరీరమైన మనుష్య శరీరమే దేవుడి దృష్టిలో అందం చెందిన ఒక బిల్డింగ్ లా ఉంటున్నట్టు ఇప్పుడు కూడా కొందరికి ఏమవలేదంటే అర్థం అవ్వలేదు, నా శరీరం ఏమవుతుందో మట్టి అని తెలియలేదు. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, ఈ మట్టి శరీరం ఏమవుతున్నారు? మట్టిలోనికి కలిసిపోతున్నారు. మనుషుల శరీరము మట్టిలోని తీసుకున్న కాబట్టి మట్టిలోనికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడి నుండి వచ్చానండి? అది కాదు, మనమే ఆయన ఇల్లు. అవి ఇల్లు గురించి చెప్పినప్పుడే నేనేం చెప్పారు? అతనికి సంబంధించిన వాక్యం చెప్పారు. ఒకటి నీ ఇల్లు, ఈ ఇల్లు, రెండు కూడారము, మూడు నివాసం లేకపోతే హౌస్, నాలుగు ఏమండి హౌస్. ఇదన్నీ ఈ శరీరములకి చెప్పబడినది. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది మూడవది అక్కడ ఇల్లు గురించి చెప్పిన మాట 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. ప్రతి ఇల్లు ఏం చేయాలి? ఎవడైనా ఒకరు వాళ్ళని ఏం చేస్తున్నారు? కట్టబడుతుంది. నీ సొంతమైన ఇల్లు కట్టినప్పుడు ఎవరైనా నీ కుటుంబస్తులో, నీ భర్తయో, నీ అత్తగారో ఎవరో ఒకడు వాళ్ళని ఏం చేశారు? కట్టబడింది. ప్రతి ఇల్లు అమర్చ చేయడానికి ఒక మనుషుడు అవసరం. దేవుడి ఇల్లు అయినా నీ శరీరమైన ఇల్లు కట్టడానికి ఒక్కడు అవసరము. అదే ఈ వాక్యం బట్టి మనం కొందరు ఏం చేస్తున్నారంటే ఇంటి ప్రతిష్టకి ఈ వాక్యం చెప్పుకొని తిరుగుతున్నారు. ఏది ఏంటి ఆయన తోకైంది తెలియదు, ఆయన అర్థం తెలియదు. ఇది ముందు దేని గురించి రాయబడి నీకు నచ్చినట్టుగా బైబిల్ వాక్యం ఏం చేయకూడదు, వ్యాఖ్యానించకూడదు. ఒకవేళ ఇది చదివితే సందర్భోచితంగా అలాగే ఒక వాక్యం చదివితే కానీ ఆ వాక్యములున్న సారాంశం నీ చెప్పాలి. ఇక్కడే చెప్పబడినది ఏమంటే ప్రతి ఇల్లు కట్టడానికి ఒకడు అవసరం అని చెప్పినది. మన ఇల్లు కట్టినట్టుగా అది చెప్పినట్టు తోడుగా ఇక్కడ చెప్పబడినది ఇల్లు కట్టినది దేవుడు అని తెలుసుకోవాలి. అది కొందరు ఏమవుతున్నారు? మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఇల్లు గురించి చెప్పిన మాట ఏంటంటే 6వ వాక్యం చూడండి. 6వ వాక్యం 3వ అధ్యాయం. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అక్కడ ఇంగ్లీష్ లో we are God's house. తర్వాత But Christ is faithful as a son over God's house, and we are God's house if we confidently maintain our hope. ఆ ఇంటికి యేసు వారసులుగా ఉన్నారు. ఏమండి? వారసులుగా ఉన్నారని తెలుగులో రాలేదు. కుమారుడు. అదే ఆ ఇంటికి యేసు ఏం చేశారు? కుమారుడుగా ఉంటారంటే ఆయనే ఇంటికి ఏమోంది వారసుడు. అంటే ఆ ఇంటికి యజమానుడు యేసు. నీ శరీరమైన ఇంటికి యజమానుడైన యేసు. He was faithful as a son in charge of the God's house. నీ ఇంటికి ఇన్ఛార్జ్. ఎంత సుందరమైన తెలుగు ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు మన శరీరమైన ఈ ఇంటికి ఇన్ఛార్జ్ అని తెలుగులో చెప్తుంది అధికారి. లేకపోతే అధికారి అని చెప్పచ్చు. లేకపోతే ఏమంటారంటే దేవునికి స్తోత్రం గృహ నిర్వాహకుడు, యజమానుడు అని చెప్తాను. దేవునికి ఫుల్ అధికారం ఉన్నవాడండి యేసు. స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఈ ఇల్లు గురించి అక్కడ చెప్పిన మాట, ఆ ఇల్లు గురించి చెప్పిన మాట ఏమంటే దేవునికి స్తోత్రం. ఆ శరీరం గురించి ఇంకా చెప్పిన మాట శరీరం గురించి కాదు. 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఇల్లు గురించి చెప్పిన మాట ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే
దేవుడి ఇంటికి ఏమైనా ఉంది, పరిచారకగా ఉండాలి. నమ్మకం కాదండి. ఆ ఇంటికి మోసే ఏం చేస్తున్నాడు? మోసే దేవుడు ఇచ్చిన ఇంటికి, ఈ ఇంటి గురించి చెప్పండి. గూడారం, ప్రత్యక్ష గూడారములు మోస ఇంటికి ఎవరే ఉందంటే పరిచారక. Moses was faithful in God's family as a servant. నీ ఎంతమంది అర్థమవుతుందండి? మోస దేవుడి ఇంటికి సర్వెంట్ అంటే గ్రీకు భాషలో ఏమంటే డూలోస్ అని చెప్పబడుతుంది. డూలోస్ అని చెప్పుకునే దీనికి ఏమంటే అది తెలుగు ఒడియానికి వచ్చిన క్రీతదాస. కీర్తదాస అంటే కొనుక్కోబడిన దాసుడు. కొనుక్కోబడిన దాసుడు. నువ్వు నేను కొనబడింది. ఎలాగో కొనబడింది? ఆయన రక్తం వలన నిన్ను కొనబడిన కాబట్టి నీ దేవుని ఇంటిలో నీ యజమానుడు కాదు, పరిచారకుడు. ఇంటిలో ఏం చేయాలి? దేవుడి ఇంటిలో అందరూ ఏం చేయాలి? అందరూ పరిచారిక చేయడానికి ఇష్టం లేదు, యజమానుడిగా మారడానికి. అవునా? అందరికి ఏమి ఇష్టం? చర్చిలు ఏం కావాలి వాడికి? సంఘపత్రులు కావాలి. సంఘం లేదని పద్ధతి ఎవరు కూడా ఏం చేయరు, పరిచారిక చేయరు. పరిచారిక అంటే సర్వెంట్ అంటే దాసి పని చెయ్యదు. అది చేసే ఏమవుతుంది? బరువు పోయినట్టుగా. ఒకటే ఏం చెప్పారు? ఎవరు ఈ ద్రాక్షరసం తాగితే అది ఏమవుతుంది? ఒకటి తాగుతుంది, వేరొకటి అది అది ద్రాక్షరసం తాగింది ఎంగిలే. ఈ విశ్వాసం ఇప్పుడు కూడా ఎంగిలు ఎలాగా తాగుతున్నారు. ఏం చేయాలంటే వాడు తిరిగా నోరు తెరిచినప్పుడు కొయ్యాలి. అదే నోరు తెరిచిన కొయ్యిన ఒక పక్షి ఉంటుంది, నీళ్ళు కింద తాగు. అది నీళ్ళు తాగలేదు, అయినా ముఖం ఇంత లెంబం ఇంత పెద్దది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయరు, తాగడానికి కావద్దు. దాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే అది నోరు తెరిచి ఉంటారు. వర్షం పడినప్పుడు నోరు తెరిచి కూర్చున్నారు. అప్పుడు అట్లా నీళ్ళు తాగుతున్నారు. అంటే నేను చెప్పినప్పుడు అర్థం కాదండి. ఒకే పాత్రను మనం అందరూ ఏం చేయాలి? తాగాలి. సమయం మారిన కనుక మనం కూడా మారిపోయింది. గ్లాసు తెచ్చేసి మనం అందరూ ఏం చేసాం? ఎందుకంటే గ్లాసులు తెచ్చి వచ్చారంటే నేను చూసుకొని ఉన్నప్పుడు ఇలాగ తాగడా అంటే చెప్పడు ఇలాగ వేసి తాగి మన చర్చలో ఒక విశ్వాసం. అడిగి ఇలాగ ఏం చేయాలి? ఆయనకి ఏమైనా తొడయడానికి ఏమి ఇచ్చారు? ఆ టౌల్ ఇచ్చినప్పుడు అది కూడా తుడిసిన తర్వాత వేసినప్పుడు ఏం చేశారు? ఇలా అనగా పడకూడదు. అది ద్రాక్షరసం రొట్టి కింద వేసేయకూడదు. అప్పుడు ఇలా చెప్పిన మాట మరి చెప్పకూడదండి. ఈ ఇంటికి మోస ఏమంది? మోస ఏమంది? పరిచారకుడు. అప్పుడు దేవుడు సంఘ బిడ్డలందరూ దేవునికి పరిచర్య చేయాలి. నేను ఇక్కడ వేరే చోటకి వెళ్ళి చూడండి. సంఘములకి పాస్టర్ గారు ఏ పని చేయరు, మొత్తం ఎన్ని పని ఎవరు చేస్తుంది? బెంగళూరులో ఒక రోజు 3 లక్షలు, ఒక నెలకి 3 లక్షలు ఆయనకి ఏముంది? జీతం ఉంది. ఆ జీతం ఉన్న ఒక సహోదరి ఆ చర్చి ప్రారంభించినప్పుడు ఆదివారంలో అందరూ వచ్చిన ముందే ఈడొచ్చిన 4 గంటలకు వచ్చి బాత్రూమ్ మొత్తం ఏం చేస్తున్నారు? ఆ చర్చలు దాదాపు 15,000 మనుషులు వస్తున్నారు. అప్పుడు ఎన్ని బాత్రూమ్ ఉన్నారండి అంటే ఎన్ని లాబటరీ అందరూ చూడండి. ఆ లాబటరీ మొత్తం ఏం చేస్తున్నారు? అడుగుతాడు. ఈ పాస్ గారికి ఇది తెలియదు. ఎప్పుడు దీనికి ముందుకు వచ్చి ఒక రోజు ఈడేం చేశారంటే అక్కడ సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా వాటి వేసి చూసేది ఎవరు చేస్తున్నారు. అప్పుడు ఆడికి అర్థమైంది 3 లక్షల 3 లక్షలు జీతం ఉన్నవాడు మన చర్చకి వచ్చి కూర్చున్న ఆడికి మనం అందరూ ఏం చేయాలి? అది మీరు ఎప్పుడైనా చూసారా? కొంచెం డబ్బు ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది? బలుపు పెరిగింది. అది విశ్వాసం మాస్టర్ కూడా విశ్వాసాలు కూడా ఇది చెప్పకూడదు. చెప్పడానికి ఇది అవసరం. నేను తెలివాళ్ళు ఉండినప్పుడు అజిత్కి అక్షకి
స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు నేర్చారు. అప్పుడు ఒక మాస్టర్ వచ్చిన అక్కడ దగ్గరే ఉన్న ఒక విశ్వాసి వచ్చి చెప్పాడు, రేపు ఆ మాస్టర్ గారు ఇళ్ళకి ఇవ్వలేకపోతే ఇంటి నుంచి అర్థం చేసి బయటికి పంపిస్తారని చెప్పిన మాట విన్నప్పుడు నేనేం చేశాడు, ఈ ఇద్దరికి ఉన్న ఆ ఫీజు ఒక కవర్లు పెట్టేసి ఆ సహోదరు చేతికి ఇచ్చి ఇది పాస్టర్కి ఇవ్వమని చెప్పారు. అటువంటి డబ్బులు తీసుకున్న వ్యక్తి ఆడికి సమయం వచ్చి ఇచ్చినప్పుడు ఆడ కొంచెం ధనం వచ్చింది, డబ్బు వచ్చినప్పుడు ఆడ స్వభావం మారిపోయింది. స్వభావం మారిపోయి మన దగ్గరికి పులిసుడు చెప్పడానికి పులిసుడు అంటే ఆ స్థితి మారిపోయింది. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు చెప్పడానికి ఆడికి కష్టపడుతున్నారు అన్నమాట. నేనేం చేసి ఉన్నానంటే ఒక దినం నేను అదితో బండితో తీసుకొని వచ్చినప్పుడు ఈ రాత్రి మనిషిని నడుచుకొని ఇస్తున్నాను. బండి ఆపరా అంటారు. నేనేం అడిగాను, పాస్టర్ ఏంటి నడిచి వెళ్తున్నారు, నా డ్రైవర్ లేదు కాబట్టి నేను నడిచి వెళ్తున్నాను, బండి నాకు సరే నీ బండి కూర్చోండి. నేనే సీటు కూర్చున్నారో అక్కడ ఆయన కూర్చోబెట్టి ఆయన అయితే అన్నింటికి వెనక్కి వెళ్ళిపోమని చెప్తాను. నేనంటే ఫ్రెండ్ని తీసుకెళ్ళి నేను వెనక్కి వచ్చి ఆడికక్కడ కూర్చోబెట్టి అది ఇంట్లో ఏం చేసేది. బండి ఇచ్చిన దేవుడు, డబ్బు ఇచ్చిన దేవుడు. ఇది నీకు తెలిస్తే నీ దాసుడుగా పనిచేస్తావు. ఇది తెలియలేదు కాబట్టి అందరూ యజమానుడుగా మారిపోయింది. చదువులు అందరూ ఇప్పుడు ఏమైంది, చర్చ లేదని పని అయినప్పుడు ఇది కడగడానికి ఇక్కడ ఈ బోధన జరిగినప్పుడు మీరు చూడండి, నీ కడుగు నా కడుగు, నీ కడుగు నా కడుగు. మాస్టర్ గారు వెళ్ళిపోతే విశ్వాసం పారిపోవడమే. నీ కడుగు నా కడుగు. నేనే దేవుడు పిలిచినది ఈ ఇంటికి నీ ఎవరండి, సర్వెంట్ అండి, సర్వెంట్. పని చెయ్యాలి, అది నీ పని చెయ్యాలి. నేను పిలిచినది యజమానుడిగా పిలవలేదు, దాసుడుగా నేను పిలిచిన కాబట్టి యేసు లోకంలోకి వచ్చినప్పుడు సర్వోన్నత అధికారుడుగా శక్తివంతుడుగా దేవుడు శిష్యుడు కాదు, శిష్యుడు కాదు, ఒక దాసుడు ఎలా చేస్తున్నారు అలా చేసి అలాంటి దేవుడు పిల్లలే మనం. మోస దాన్ని నియమించిన ఇంటికి పరిచారకుడుగా ఉన్నారని దేవుడు వాక్యములు ఒకటి ఆయన పరిచారకుడు, రెండు ఆ ఇంటికి మోస నమ్మదగిన మోస ఇంటికి ఏమంది, ఎందుకు నమ్మకస్తుడని చెప్పండి. ప్రత్యక్ష కూడా కట్టడానికి ఎన్ని కిండలు బంగారం వచ్చిందో మీకు తెలుసా? అది మనము ప్రత్యక్ష కూడా అని చెప్పినప్పుడు ఎప్పుడైతే దేవుడు చెప్పలేదే చెప్తాను, ఇలాగ చెప్తారా కాదు. అవునా? ఎన్ని బంగారం తెలుసా? బంగారం జరిగింది. ఎన్ని వెండి జరిగిందో తెలుసా? ఇంకా వెండి మాత్రం కాదు, ఇదే తెలుసు, నూనె తాడు రకరకాల 4 విధముల కలరున్న తాడు, అది ఎన్ని కిండలు వచ్చింది. అది మాత్రం కాదు, ప్రతి దినములు బలి అర్పించినప్పుడు బలి అర్పించిన తోలు, ఏది జంతువులు తోలు ఏం చేయాలి, ఉరిచి ఏం చేయాలి, బలి అర్పించాలి. అన్నీ ఎవరి చేతికి వచ్చేది? మోస చేతికి వచ్చేది. ఏది డబ్బు వచ్చింది, బంగారం వచ్చింది, వెండి వచ్చింది, తాడు వచ్చింది, తోలు వచ్చింది. అన్ని అమ్మనే డబ్బులు ఎవరి చేతికి వస్తుంది? దొంగలించి ఇంటికి తీసుకెళ్ళలే. మనమేముంటుంది ఇక్కడ అయిపోతే ఇంటికి తర్వాత దొంగలించి తీసుకెళ్ళిపోతారు. సత్యం సత్యం చెప్తున్నారంటే నీటికి పెట్టాలి. నీటికి పెట్టిన తర్వాత 20 చైర్లను తీసుకొని వెళ్ళిపోయారు. 20 ఫాస్టింగ్ పడుకోవడానికి మంచి షీట్ ఇచ్చారు. ఆ షీట్ ఏం చేశారు? రాత్రి అయిపోయింటే ఎదికి వెళ్ళిపోయారు. చెప్పమ్మా, షీట్కి మొత్తం డబ్బులు కట్టారు. 20 చైర్, కొత్త చైర్ అది. ఎవరు తీసుకొని వెళ్ళారు? దేవుని బిడ్డ. మీకు అర్థమైందా? దేవుని బిడ్డలు ఏం చేశాడు? దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు. గొప్ప వాక్యాలు ఏంటంటే ఒక చైర్ని దాదాపు 10 ఏళ్ళు. అప్పుడు ఆ చైర్కి 300.
10 చైర్కి ఎంత అయింది? 3,000. అదే ఒక్కడ తీసుకొని వెళ్ళలేదు, 5 తీసుకొని వెళ్ళలేదు. మీటింగ్ అడిగి ఆయన ఇక్కడ పెద్ద గోడ అయింది, గోడ నుంచి కిందకి పడేసారు. అర్థమైంది? ఇది ఉంటుంటే చెప్పిన కదా, నిజం. బైబిల్స్ కూడా నేర్పించినప్పుడు మటన్ కొనేసారండి. మటన్ కొనేసి అందరికీ బయట స్కూల్కి గిరాడి వేస్తుంది. మాంసం తెచ్చినప్పుడు మాంసం లేదండి. దేవుడు నేను అందరికి కోసము 100 మనుషుల కోసం ఏం చేసేది? మాంసం అని తెలియదు. ఇప్పుడు చేసేది అంటే ఒక 20 మందికి మాంసం లేదు. ఈయన కొంచెం తెలివితేటలు ఉంది కాబట్టి ఈయన ఏం చేశాడు? పిల్లలు పడుకున్న చోట మొత్తం ఏం చేశాడు? చెక్ చేసిన మంచం కింద ఏం చేశాడు? ఆ మాంసం తెచ్చి వచ్చి అందరికీ పెట్టారు, మిగిలింది. మీరు ఇంత నమ్మకస్తులు ఎలాంటి వారంటే దేవుడి ఇంటిలో వాడు ఏం చేయలేదు, నమ్మకం లేదంట. దేవుడికి స్తోత్రం. ఎక్కడ దేవుడి ఆశగా ఉంచారో ఆ ఇంటిలో ఏం చేయాలి? నమ్మకస్తులుగా. కాணிకలు ఇప్పుడు మన గౌరి గారి ఇంటిలో మనం ప్రయత్నం ఆవస్తున్నాం. గౌరి గారి ఇంటికి కాదు, మణియాని ఇంటిలో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసినప్పుడు అయితే కాணிకలు బహుశా కింద పెట్టారు. ఇది మూత లేదు, పైన ఏం చేయాలి? అందరు ప్రార్థన చేసినప్పుడు కొందరు ఏం చేస్తున్నారు? కాணிకలు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు కాணிకలన్నీ లెక్క పట్టడానికి ఒకడు ఉన్నారు. ఆడేం చేశాడు? 500 తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఈ 500 వేసిన వాడు నా దగ్గరికి వచ్చి, అయ్యారు మీకు 500 దొరికింది? లేదు, నేనే వేసాను అయ్యారు. 500 కాணிక పెట్టి నుండి నీవు సత్యం ఏంటి? ఇది అవుతుందంటే మన సంఘంలో జరిగింది. పిల్లలు ఏం చేస్తున్నారు? కాணிకల నుంచి దోసుకొని వెళ్ళిపోయారు. అది చిన్నపిల్లలు అంత కాదు, 8 వయసు ఉన్న పిల్లలు, 10 వయసు పైన ఉన్న పిల్లలు. దేవుడికి స్తోత్రం. తర్వాత ఏం చేశారంటే ఆ డబ్బులు మనకు వచ్చిన చైన్ కిందకు పెట్టినండి. అప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ ఏం చేశాడు? లెక్క పట్టడానికి ఎవరికి చెప్పలేదు, నేనే లెక్క పడుతున్నాను. ఎందుకంటే వీడికి లెక్క పట్టించి వీడికి దొంగతనం దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట అంటే దేవుడు ఇంటిలో మనం ఏవాలి? దాసుడిగా ఉండి నేను అంత డబ్బులు అన్ని చేతికి వచ్చినప్పుడు కూడా ఆయన దేవుని ఇంటిలో ఆ గూడారం లోపల ఆయన ఎలా ఉంది? దేవుడు వేరొక మనుషుల సొమ్ము మనం ఏం చేయకూడదు. అది కింద పడిన కాదు, ఎక్కడ తీసుకొని ఎలా అది మన సొమ్ము కాదు, మన మొబైల్ కాదు, మన పెన్ను కాదు, మన పుస్తకం కాదు, మన బైబిల్ కాదు. బైబిల్ కూడా తీసుకొని వెళ్ళిపోయింది. అతిథికి నేను ఒక బైబిల్ కొనేదంటే అప్పుడు మంచి బైబిల్ అండి, 500కు బదులు. ఆడే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశారు? అక్కడ చిన్నగా ప్రారంభం ఉంది, అక్కడ పెట్టించి బయటికి వెళ్ళి అక్కడ పెట్టించి బయటికి వెళ్ళి కిందకి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వెతికి మనం ఏం చేసాం? పోయిన పోను రాని వేరే అన్నిటి చేయని పని కాదండి. దేవుడు సంఘంలో చేయన నేను దేవుడి ఇంటిలో ఎలా ఉండాలి? మోస ఈ దేవుడి ఇంటిలో ఎలా ఉంది? నమ్మకస్తుగా ఉండినట్టుగా మనము కూడా దేవుడి ఇంటిలో ఏం చేయాలి? ఒక మాట కూడా చదివి అప్పుడు సమయం అయిపోతుంది అన్నమాట. 6వ వాక్యం చూడండి. ఈ క్రీస్తు కూడా మన ముందుగా నేర్చుకున్నారు అన్నమాట. దేవుడికి స్తోత్రం. క్రీస్తు కూడా ఇంటికి ఎలా ఉంటాడు? నమ్మకంగా ఉంటున్నాడు. ఇది నమ్మకం. దేవుడు వెతుకున్నది ఏమంటే నమ్మకస్తులు. దేవుడు వెతుకునేది ఏమండి? ఒక మనిషికి
5 తలంతులు ఇచ్చారు, ఒకడికి 2 ఇచ్చారు, ఒకడికి 1 ఇచ్చారు. ఇదందరికి ఇచ్చారండి. ఒక్కొక్కడికి ఎంత అది నీకు పదం తెలియదు చెప్పిన సోమత చెప్పిన వారికి అందరికీ ఏం చేశారు, ఇది ఇచ్చారు, తలంతులు ఇచ్చారు. చూడండి అది మన బత్తాయి సువార్తలు ఉంటే ఒకసారి 25 లెక్కలు అంటే 25వ అధ్యాయంలో చూడండి. ఇది కూడా 15 నుంచి అతడు ఒకరికి 5 తలంతులు 15 చదువు. అతడు ఒకరికి 5 తలంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవని సామర్థ్యము చొప్పున. సామర్థ్యము అదే. ఇప్పుడు దేవుడు ఒకరికి ఇచ్చినాడంటే సామర్థ్యం అంటే నీకు అర్థం దానికి సామర్థ్యం చెప్పారు. ఒకరికి 5 ఇచ్చారు, అంత సామర్థ్యం అంటుంది. 2 ఇచ్చారు, ఆ 2 ఇచ్చిన వాడికి 1 ఇచ్చారు. అంటే ఈ 1 దొరికిన వాడు 5 దొరికిన వాడికి సన్నగా ఆడుతుంటే ప్రయోజనం ఉందా? ఎందుకు? నీకు ఎంత సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. మనం ఏమవుతున్నాను, 1 దొరికిన వాడు 5 అవ్వాలంటే కోరిక, 1 దొరికిన వాడు కొందరికైనా 1 దొరికినది 2 దొరికినట్టుగా కావాలని దేవుడు వాక్యం. అందుకని ఈ రాత్రి మాటలు గురించి ముందు దేవుడు సంగపడికి నేను చెప్పిన మాట, నీకు ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం చెప్పిన దేవుడు నీకు ఏం చేస్తున్నాడు, తలంతుగా అది మీరు తెలుసుకోవాలి. ఇది 5 దొరికిన వాడు ఏం చేశారు, 5 సంపాదించారు. 2 దొరికిన వాడు ఏం చేశారు, 2 సంపాదించారు. 1 దొరికిన వాడు ఏం చేశారు, అది మట్టిలో ఏం చేశారు, పాతి పెట్టారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏం చేయలేదు, దొరికినది ఏం చేయలేదు, వ్యాపారం చేయలేదు. అది కదా దేవుడు సంగపడలేదు. నీకు ఎంత దొరికిందో దానిని నీ నమ్మకస్తున్నా. యేసు ఈ దొరికిన వాడికి చెప్పారు. 5 దొరికిన వాడికి ఎలాగ పిలిచారు, మంచి దాసుడు కాదు కదా. నేను అడుగుతున్నారు, మీకు దొరికినది మీ ఎంత మాత్రం నమ్మకస్తులుగా ఉన్నాం. నీకు దొరికినది మనం ఎంత మాత్రం 5 దొరికిన 5 ఉండాలి. దానికి దొరికినది నమ్మకస్తుడు. 2 దొరికిన వాడు లేదు, 1 దొరికిన వాడేమో దొరికినది ఏం లేదు, నమ్మకం లేదు. నీకు ఏది దొరికిందో దాన్ని ఏం చేయాలి, స్తోత్రం కలిగి. నాకు దొరికిన మొత్తం నేను సమకూర్చిన అనుకో 3 డబ్బులు చేతిలో వస్తుంది. నాకు దొరికిన మొత్తం నేనేం చేస్తున్నాను, దేవుడు పండుగ దేవునికి స్తోత్రం. నేను ఏమంటే అయ్యారికి ఏదో ఎక్కడో వచ్చింది, నాకే ఎక్కడ లేదు అర్థం కలిగింది చెప్పండి. దేవునికి స్తోత్రం. నీ తప్ప నాకే ఎక్కడైనా మీటింగ్ వెళ్తే వాళ్ళు ఇచ్చినారు. కొన్ని మీటింగ్లు వెళ్తే ఇప్పుడు అరకు వెళ్ళలేదు, నేను ఇక్కడ 4,000 కొట్టేసి కొట్టేసి అక్కడ వెళ్ళేది. అంటే దొరికినది కాదు చెప్పడం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చింది ఎంత 1000 రూపాయలు ఇచ్చారు. మాకిద్దరికీ కూడా మనందరూ కూడా ఖర్చులు కూడా ఎంత అయింది, 1000 అయిపోయింది. అర్థమైంది. అప్పుడు కూడా మనం ఏం చేయలేదు. వేరే మనుషులు అయితే ఏమన్నా అడుగుతుంది, నేను ఇంత దొరకవచ్చు నేను చెప్పిన మాట ఏంటంటే అది దొరకలేదు అనుకొని నేనేం చేయలేదు. కొన్ని విషయములు కొందరు చేసినది చూసుకోండి. ఆడ పొందినది 50,000 ఉన్నది, ఇచ్చినది ఏమంటే 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు. వారికి కలిగిన విడుదల వేలాది లేకపోతే విడుదల దొరకదు, కానీ దేవుడు కోసమే చేయరు. ఆ ఇచ్చిన ఎదురు వాడేమలేదు. దేవుడు మమ్మల్ని దీవించిన దేవుడు నీ దేవునికి
సంపూర్ణ విషయములు చూసి అందుకే దేవుడు చెప్పిన మాట ఆకాశములు ఆకట విప్పి నాకు ఎక్కువ ఉంటే నేను ఇస్తామని చెప్తే అది ఇప్పుడు జరగదు. ఉన్నదాని నుండి అది నుంచి దేవుడికి ఇస్తే ఉన్నది దేవుడేమో. అమ్మాయికి పాస్టర్ వచ్చినప్పుడు ఆడి తిండికి ఉండడానికి ఒక్క రొట్టి తప్ప వేరే ఆ ఉన్నది ఎవరికి ఇచ్చాడు? ఏమైంది? ఆ సంవత్సరం 3.5 సంవత్సరం కరువులు పోయిన వరకు అప్పుడు దేవుడు ఇచ్చినది ఏమిటిలో ఎంత పిండి తీసుకున్నారు, ఎంత అది నేను ఎంత తీసుకున్నా అంత చూస్తున్నా. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే కొంచెమనే నీ నమ్మకం కలిగి దేవుడు నేనే చేశాను. కొందరు ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి నాకు వేదన కలుగుతున్నది. నేనే తీసుకోలేకపోతే ఏమవుతుంది? వారికి ఆశీర్వాదం రాదు. ఈ మధ్యలో నేనేమనుకున్నా మళ్ళీ మీటింగ్ వెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు అది వచ్చిన 20 రూపాయలు ఉందండి. నాకు తెలియదు అది 20 రూపాయలు అంటే తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తెలిసిపోయింది. అప్పుడు చూడలేదు. ఇప్పుడే ఇది ముందుకు ఎలాగంటే ఒక టెన్షన్ ఉండేది. ఎవరైనా ఏదైనా ఇస్తే వెంటనే చూసిన ఒక ఇది. ఇప్పుడు అలాగే కాదు. అక్కడ ఒట్టిన పెట్టింది ఇంటికి కానీ ఎక్కడైనా షోకి వెళ్ళినప్పుడు ఏదైనా పనడానికి అప్పుడే తీసుకుంటాను, చూసుకుంటాను. ఇప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినది 20 రూపాయలు అండి. నా వద్దున్నప్పుడు నేను చూడలేదు. వద్దున్నప్పుడు నేను డబ్బులు కాదు, నాకు అవసరం లేదురా అని నేను చెప్పినట్లు. ఎందుకంటే నీకు ఇది ఇవ్వడానికి దేవుడు చెప్తాను. చూడలేదు, ఆయనకి దొరికింది 20 రూపాయలు. ఆడ ఏం చేశారు? 5,000 ఇచ్చారు. ఆడ ఎక్కడ చెప్తాడు మీకు తెలియదు. ఆడ వచ్చిన చోట విజయవాడ నుంచి వచ్చిన వాడు దేవుడికి సువార్త కోసం నేను చెప్తున్నాను. నీ పుణ్యనట్టు ఉన్నది అదే నమ్మకం. ఆ నమ్మకం నీకు ఇచ్చినది ఏమంటే రాబోతుంది విత్తనం. ఇచ్చినది ఏమండి? విత్తనం. ఆ విత్తనం వేసినప్పుడు ఏమవుతుంది? విస్తారం పండుతుంది. నీ కారణం మీది కదా ఏమవుతుంది? ఆశీర్వాదం. అబ్రహాము ఇచ్చినది ఏమంటే ఇంటికి వచ్చిన వాడికి 3 మాడికి ఒక దూడ. 40 సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తన పిల్లలు ఎడారికి వచ్చినప్పుడు ఆ వారికి ఏం చేశారంటే నాకు ఒక పూట ఆడ తినడానికి ఇచ్చిన కాబట్టి తన పిల్లలకి దేవుడు అందించింది. అది ఎవరు చూసారు? అబ్రహాముకి జ్ఞాపకం చేసి దేవుడికి స్తోత్రం. మనము దేవుడి కొరకు చేసినది, దైవదాసులకు ఇచ్చినది, దేవుడికి ఇప్పుడు ఇచ్చినది రాబో దినములు నీ పిల్లలు మీదకి దేవుడి మనకి కూడా దేవుడు ఏది ఇంట్లో మనకి ఇచ్చాడు అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇదే ఇంట్లో పడుతుంది సంఘం. సంఘంలో నమ్మకస్తులు ఇక్కడ నీ నమ్మకస్తులు ఉంది. ఇక్కడ నీ నమ్మకస్తుగా నీ చేసినది కన్నీకి దేవుడు ఏం చేస్తున్నాడు? అది దానికి రెట్టింపు మోసం చేసినట్టుగా నేనున్న సంఘానికి నాకు ఇచ్చిన విషయంలో కూడా నేను కూడా నమ్మకస్తుగా ఉండడానికి సహాయం చేయాలి. ఈ వాక్య ద్వారా దేవుడు మమ్మల్ని అందరికీ దీవించినగా ప్రార్థన చేద్దాం. అందరం సర్వలుచుకున్నాం. దేవుడికి సంఘం సమర్పిస్తున్నాం. మరి విరామోహంగా దేవానికి రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి మేము నేర్చుకు తీరడానికి దేవా మేము మాకు ఇచ్చిన సంఘంలో మేము నమ్మకస్తులై ఉండి తీరడానికి ఎన్నోసార్లు మేము దొంగలుగా చేసిన ప్రక్రియలో జీవించిన వారై ఉండి జీవించి తీరాం. దేవ ఈ పగటి వాక్య పరిచయంలో మాకు అర్థమైంది. దేవ మేము నమ్మకం కోరిపోయిన వారై దేవునికి నమ్మకం జీవించుకునే వారిగా జీవించాం. ఈ రాత్రి వేళ ఒక నిబంధన చేసి తీరుతున్నాం. దేవుని ఇళ్ళలో మోసి నమ్మకస్తుడుగా ఉన్నట్ట దేవా నా పేరుని కూడా నేను నమ్మకస్తుల పాత్రలో వహించి తీరుతాను. దేవ ఈ పగటి వేళ వాటిలో ఒక విచారణ కలిగి తీరుతుంది. మమ్మల్ని సహాయపరచండి.
వాక్యోపదేశం ద్వారా మాతో మాట్లాడి తీరినందుకు దేవానికి స్తోత్రాలు. గత కాలంలో దేవా దేవుని యొక్క ఇంటిలో మోషే ఏ రీతిగా నమ్మకస్తుడుగా ఉన్నాడు, యేసయ్య ఏ రీతిగా నమ్మకస్తుడుగా ఉన్నాడు, పరిశుద్ధతకు ఆధారం చెంది అపోస్తులుడుగాను, దేవాలయ మంచి ఉపదేశకుడుగాను, మంచి బోధకుడుగాను, మంచి నాయకుడుగాను, దేవా తన పంక్తిలో తన పరిచర్యను కడముట్టించి తీరినట్టుగా ఈ కాల తరగతిలో దేవా మోషేలా యేసయ్యలా మేము కూడా నమ్మకస్తుడుగా జీవించి తీరడానికి సహాయం దయచేయండి. మాలో నుంచి ఆ దొంగ అలవాట్లు మారి తీరి నిజాయితీ చేసిన ప్రక్రియలో మేము మార్పు చెంది తీరడానికి సహాయపరచండి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యోపదేశం చెప్పేటప్పుడు అలాంటి ప్రక్రియలు మా జీవితంలో ఉన్నాయని మారు మనసు పొందిన బిడ్డల కొరకు వందనాలు దేవా. వాటిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంత వాక్యం విన్నాక కూడా ఏం పర్వాలేదు, నా కాలో అలాంటి స్వభావం ఏమి లేదు, నేను చాలా మంచోడిని, నాలో అలాంటిది ఏం లేదు అని ఆలోచించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పట్ల దేవాన్ని కటాక్షం రాకుండా సహాయం దయచేయండి దేవా. వారి మీద ఏ రీతి కలిగిన కీడు రాకుండా అవకాశాన్ని దయచేయండి దేవా. దేవుని యొక్క నిజాయితీని వాక్య ద్వారా తెలుసుకు తీరడానికి, మారు మనసు కలిగి తీరడానికి అవకాశం దయచేయమని కోరుతున్నాం. రాత్రి వేళ చెప్పబడిన వాక్యం మా జీవితంలో రక్తులు పలుకులు కాసివేసి మమ్మల్ని నిలబెట్టినందుకు దేవానికి స్తోత్రం. దేవా దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. దేవప్పుడు మేమందరం కూడా బయలుదేరి మా కుటుంబంలో బయలుదేరుతున్నాం. మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి, దీవెనలతో నింపండి దేవా. సహాయం దయచండి. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమతండ్రి, తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడేదును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. దేవుడు మనం అందరినీ దీవించిన విశ్వాసం దేవుడు మన కన్నగా